ఇలా ఉన్నాం కాబట్టి ఇలాగే పోవాలి, ఇది ఎవరు అంగీకరిస్తే వాళ్ళతో ఉందాం, ఇంకా మిగిలిన వాళ్ళందరూ మనకు వద్దని పక్కకు తోసేద్దాం అనే భావజాలంలో ఉండేవాడిని. చాలా సంవత్సరాల కిందట అది నాకు పొరపాటు అనిపించి కోరుకుంటున్నాను. ప్లీజ్ అమ్మని తీసుకుని రాహేలమ్మ గారు కూడా వేదిక మీదకి వస్తారు. సంవత్సరాల కిందట అది నాకు పొరపాటు అనిపించి, అరే మనకు తెలియంది వాళ్ళకి, వాళ్ళకి తెలియంది మనకి కలిసి చెప్పుకుంటేనే కదా ఒకళ్ళ బాటలో ఒకళ్ళు నడవడానికి అవకాశం ఉంటుంది. తృణీకరిస్తూ వెళ్ళిపోతే అందరినీ పోగొట్టుకుంటామే తప్ప ఎవరిని మనం దగ్గర చేసుకునేది ఉండదు. మనతో మన దగ్గర ఏమైనా సత్యం ఉంటే వాళ్ళకి, వాళ్ళ దగ్గర సత్యం ఉంటే మనం తెలుసుకుంటూ ముందుకు కదిలితే బాగుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు నేను చాలామంది దైవ సేవకుల్ని కలవడం, వాళ్ళతో మాట్లాడడం ఇలా చేస్తూ వచ్చాను. ఇందాక నేను కిరణ్ పాల్ గారు అదే మాట్లాడుకుంటున్నాం, అన్నయ్య కూడా అదే మాట్లాడారు. సో వచ్చాను. అలా వచ్చినప్పుడు నేను ముక్సూటిగానే మాట్లాడతాను. ఇందాక మాథ్యూస్ అన్న చెప్పినట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతాను, ఉన్నదున్నట్టుగా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ పోతాను. కానీ మనుషులు, మనం భూమి మీద ఒక ప్లానెట్ మీదకి వచ్చాం. ఈ ప్లానెట్ మీద ఒక 60 ఏళ్ళు ఉంటాం, 70 ఏళ్ళు ఉంటాం. ప్లానెట్ ఇక్కడే ఉంటుంది, మనం మాత్రం ఈ ప్లానెట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇది తిరుగుతున్న ప్లానెట్, ఇది తిరుగుతున్న ప్లానెట్. దాని అర్థం ఏంటంటే, నేను తిరుగుతున్నానంటే దాని అర్థం ఏంటంటే నేను ఉంచుకొని ఎక్కువసేపు అని. నేను తిరుగుతున్నాను అంటే రాత్రి వస్తుంది, పగలొస్తుంది, తిరుగుతూనే ఉంటాను, సూర్యుడి చుట్టూ తిరుగుతాను. నేను ఎక్కువసేపు నిన్ను ఈ ప్లానెట్ మీద ఉంచుకోను, తొందరగానే ఈ ప్లానెట్ మీద నుంచి నిన్ను సాగనంపేస్తాను. ఇలా వెళ్ళిపోయే ఈ చిన్న జీవితంలో ఇవన్నీ అవసరమా అని నాకు అనిపించినప్పుడు, నేను జస్ట్ పలకరించడం మొదలు పెడితే వాళ్ళు నన్ను ఇంతగా ప్రేమించడం మొదలుపెట్టారు. నాకు తెలియని ఎందరో సేవకులు మా ఇంటికి వచ్చారు. అది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నాకు తెలియదండి, వాళ్ళు ఎవరో కూడా నాకు పరిచయం లేదు, ఇది వరకు ఎప్పుడు కలవలేదు కూడా. జస్ట్ ఇలా తెలియగానే, ఇలా ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారట, ఆ కుటుంబం దుఃఖంలో ఉంది, మనం వెళ్ళాలి ఓదార్చాలని ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఎన్నో బిజీ పనుల్లో ఉండి కూడా వాళ్ళన్నీ మానుకొని, ఏ ఇన్విటేషన్ లేదు సుమా, నేను వాళ్ళని ఏమి పిలిచి ఫోన్ చేసి కూడా చెప్పలేదు, మీరు రావాలని కూడా నేను అడగలేదు. అలా అడగకపోయినా నాకు దేవుడిచ్చినటువంటి వరం ఈరోజు ఇంతమంది దైవ సేవకులు వేదిక మీద నాతో ఉండడం, నా కుటుంబంతో ఉండడం, నా కుటుంబ సభ్యులతో ఉండడం, నా అన్నదమ్ములందరూ మరలా ఇక్కడ నాకు కనబడడం, అన్నీ మర్చిపోయి ఏది మనసులో పెట్టుకోకుండా చక్కగా అందరూ వచ్చేసి ఈరోజు ఇలా ఈ వేదికను పంచుకోవడం, ఇక్కడ ఇంత మంచి ఆత్మీయ వాతావరణంలో ఉండడం చాలా సంతోషదాయకం, చాలా ఆనందదాయకం. మీ అందరికీ నేను రుణస్తుణ్ణి. అలాగే వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ మరోసారి నా హృదయపూర్వక నిండు వందనములు పేరు పేరున అన్నయ్యలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. నా ప్రార్థన అనంతరం మరో చిన్న ప్రార్థన మాథ్యూస్ అన్న చేస్తారు. చేసి వారు పరలోకపు ఆశీర్వాదాన్ని మనకిస్తారు. పరలోకపు ప్రార్థన చేసి పరలోకపు ఆశీర్వాదం ఇస్తారు. ఆ ఆశీర్వాదం తీసుకుని మీరందరూ భోంచేసి ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ భోజనాలు సిద్ధపరిచాం. ఆ భోజనాల కొరకు కిరణ్ పాల్ గారు, అలాగే దైవ సేవకులు రవికుమార్ గారు, మిగిలిన దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రార్థన చేస్తారు. ఆ భోజనం అనంతరం మీరు మీ గృహాలకు తిరిగి వెళ్ళొచ్చు. సో మర్చిపోకుండా ఎప్పుడూ మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని, ఇది వేదిక మీద ఉన్న దైవ సేవకుల్ని మాత్రమే కాదు, క్రిందనున్న విశ్వాసుల్ని మాత్రమే కాదు, అనేక ప్రాంతాల నుండి లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే మా అమ్మ కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈమె మొట్టమొదట మా కుటుంబంలో తొలి అడుగు వేసినటువంటి స్త్రీమూర్తి. ఈమె వేసిన అడుగే ఈరోజు మేము ఎలా ఉన్నాం. మా నాన్న చాలా వ్యతిరేకించారని చెప్పాను కదా. ఈమె ఒక రహస్య క్రైస్తవురాలిగా ఉండేది ప్రారంభం నుండి. ఆ రహస్య క్రైస్తవురాలిగా ఉండి కుటుంబం ఇబ్బంది పెట్టినా వాళ్ళ సొంతాన్ని అన్నారట, ఇదిగో నువ్వు అలా వెళ్తే మా ఇంటికి రాకన్నారట. పుట్టింటికి రా చెల్లి కాదు, పుట్టింటికి రాక్ చెల్లి అన్నారు. అలాంటివి కూడా జీర్ణించుకొని నిలబడింది. ఒక రహస్య క్రైస్తవురాలిగా చాలా సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత ఇక ధైర్యం చేసింది. మేము కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత చాలా ధైర్యంగా అలా ముందుకు రావడం, చాలా ధైర్యంగా నిలబడడం జరిగింది. సో ఏదేమైనా ఈ నెరిసిన వెంట్రుకలు వాళ్ళ కిరీటమో కాదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం కిరీటమే. సో అలాంటి కిరీటాలు మన కళ్ళ ముందు ఉండగానే వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని సన్మానిద్దాం, వాళ్ళని బాగా చూసుకుందాం.
అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన నేను నా వంతుగా మీ అందరి కోసం చేస్తాను. ఆ తర్వాత మాథ్యూస్ అన్న చేస్తారు. ఆ తర్వాత మనం అక్కడ భోజనశాల దగ్గరకు వెళదాం. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత మీ అందరికీ భోజనాలు వడ్డించడం జరుగుతుంది. సేవకులందరి కోసం ఒక ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేశాం. దయచేసి సేవకులు మాత్రం అక్కడికి వచ్చి మా ఆత్మీయ విందును స్వీకరించాలని, అలాగే మేము ఇచ్చే విందును స్వీకరించి మమ్మల్ని మా కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాం. మా కుటుంబం కోసం ప్రార్థించాలని కోరుకుంటున్నాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు విలువైన మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ సేవకుల్ని ప్రేరేపించి మా కోసం ఇక్కడికి పంపించినందుకు స్తోత్రం ప్రభువ. అనేక మంది అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు. అనేక మంది లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు ప్రభువ. మా నాన్నగారు మీ సన్నిధిలో ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. ఆయన తన జీవితకాలం అంతయు మీ అందు భయభక్తులు కలిగి జీవించారు ప్రభా. ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ ఆ బలహీనతలన్నీ మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో కడుగుబడి శుద్ధీకరింపబడి ప్రభా, మేమందరము విశ్వాసులముగా పరిశుద్ధులముగా మీ సన్నిధిలో నిలువబడి యుగయుగాలు మీ సన్నిధి కాంతిలో ఆనందించగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చి మా బలహీనతలను బట్టి మీ కుమారుని సిలువకు అప్పగించి ఆయన ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు, మా అతిక్రమములన్నిటినీ తుడిచివేసినందుకు మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఈరోజు ఇంత గొప్ప వేదిక మాకు ఇచ్చినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం. అనేక ప్రాంతాల నుండి దైవ సేవకుల్ని మా కోసం ఇక్కడికి రప్పించడం మాత్రమే కాదు, అనేక ప్రాంతాల నుండి విశ్వాసులైన మీ పిల్లల్ని కూడా ఇక్కడికి రప్పించుకున్నారు ప్రభా. మాకు చక్కటి ఆదరణ అనుగ్రహించారు. ఇంకనూ ప్రభా, అనేక ప్రాంతాలకు మీ యొక్క సత్య సువార్త వ్యాపింపజేయడానికి ప్రభా, అనేక మందిని మీ సత్యంలో నిలబెట్టడానికి, నీతి మార్గంలో నడవడానికి మీ కృపను మాకు తోడుగా ఉంచుతున్నందుకు స్తోత్రం తండ్రి. పిల్లలందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సత్య మార్గంలో కడవరకు నమ్మకస్తులుగా మమ్మల్ని నిలువబెట్టి మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో నిలుపమని వేడుకుంటూ, మా నాన్నగారిని ప్రభా సంపూర్ణ ఆయుష్తో ఈ భూమి మీద ఉంచినందుకు, ఆయన బాధ్యతను నెరవేర్చి మీ సన్నిధికి చేరే అవకాశం ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ಡಿಯರ್ ಇನ್ವೆಸ್ಟರ್, ಒಂದು ಎಕ್ಸ್ಪರ್ಟ್ ಸ್ಟಾಕ್ ಟಿಪ್ ವಿಶೇಷವಾಗಿ ನಿಮಗಾಗಿ